ఇక్కడ మనకి కనిపిస్తున్న వ్యక్తి డిఎస్పి అంటే దువ్వూరి శివప్రసాద్. ఈయన నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు, ఆర్కెస్ట్రా సింగర్ అండ్ అనౌన్సర్. ఇన్ని కళలో ఉన్న ఈయన నటుడిగా మనకి అనేక సీరియల్స్లోనూ అనేక సినిమాల్లో కూడా కనిపించారు. ఆయన గురించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. ఆయన మాటల్లోనే విందాం. నమస్తే డిఎస్పి గారు. నమస్కారం అండి. మీ గురించి చెప్పండి. నా పేరు దువ్వూరి శివప్రసాద్. అయితే సినిమా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. కంప్యూటర్ ఆపరేటర్గా చేశాను చాలా కాలం. మా సొంత ఊరు మాత్రం, నేను పుట్టింది మాత్రం అయినాపురం. అమలాపురం దగ్గర అయినాపురం. ఓకే. తర్వాత రాజమండ్రిలో పెరిగాను. నేను పుట్టిన 2 నెలలకి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో పెరిగాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం చేశాను. కాకపోతే దాశరథి గారి అబ్బాయి లక్ష్మణ్ అని చెప్పేసి నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. నా ప్రత్యుత్తరాలు, ఉత్తరాలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉండేవి. ఎందుకంటే రావడం పోవడం అతనే పాపం చూసేవాడిని. చాలా వెరీ జెంటిల్మెన్ ఆ అబ్బాయి. అయితే ఆయనకి రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది. చాలా మంచిది. అంటే ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు అండి ఆల్రెడీ. అలా కాదు, దాశరథి లక్ష్మణాచార్యుని నేనంటే బాగా లైకింగ్ అతనికి. అయితే సినిమాలు చేశాను. నాకు ఆర్కెస్ట్రా పుట్టిన 12 ఏళ్ళప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారి మీరు ఆర్కెస్ట్రాతో రంగప్రవేశం చేశారు. అవునండి. ఆర్కెస్ట్రాలో నాకు 12 ఏళ్ళప్పటి నుంచి ఆర్కెస్ట్రా ఫీల్డ్. హైదరాబాద్ లోనే లేకపోతే రాజమండ్రి టు హైదరాబాద్. రాజమండ్రి తర్వాత ఓకేనండి. రాజమండ్రిలో ఆలీ మేము అందరం చేసేవాళ్ళం. నాతో పాటు ప్రోగ్రాంకి వచ్చేవాడు ఆలీ కూడా. తర్వాత నాకు 2-3 ఆర్కెస్ట్రా గ్రూపులు పిలిస్తే నేను వెళ్ళేవాడిని. తర్వాత అతను వేరే రకంగా వెళ్ళాడు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం వేణుమాధవ్ ఉండేవాడిని. గ్రూప్ అని పెద్ద గ్రూప్ లో ఉండే నటుడు వేణుమాధవ్. ఓకే. అతను కూడా నాతోటి వచ్చేవాడు అప్పుడప్పుడు. కాకపోతే నాది చాలా పెద్ద గ్రూప్ ఆర్కెస్ట్రా హైదరాబాద్ లో. బైవేసా గ్రూప్ అని చాలా పెద్ద గ్రూప్. ఓకే. అక్కడ చాలా బిజీగా ఉండేవాడు. అసలు మీరు ఆర్కెస్ట్రాలో సాంగ్స్ ఆర్ మిమిక్రీ? ఆర్కెస్ట్రాలో సాంగ్స్ పాడేవాడిని అప్పుడప్పుడు. ప్లస్ మెయిన్ మిమిక్రీ ఆర్టిస్ట్, ప్లస్ అనౌన్సర్ తెలుగులో. ఓకే. తర్వాత డాన్సింగ్. అంటే హైదరాబాద్ లో మీరు హిందీలో కూడా? హిందీ కూడా ఓకే. హిందీ కూడా ఇప్పటికీ చెప్పగలను. నాకున్న ఇబ్బంది, నాకు వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఉర్దూ అది హిందీ నేర్చుకున్నాను. ఓకే. అయితే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటే నేను హిందీ కూడా కాదంటే, నేను తెలుగు అంటే నమ్మేవారు కాదు. హిందీ వాడేమో నేను యాక్టింగ్ చేస్తున్నాను. యాక్టింగ్ అదేమో నాకు రాదు. ఏంటంటే ఎలా మాడతాడే అంటే ఏదో రకంగా ఉండేది అలాగే. ఇంక అన్నీ వచ్చండి, క్యాబ్ వర్రా మైసీ బోర్రా కైకు బోర్రా ఇలా చెప్పి. తర్వాత మేము మంగతారి డిఫెన్స్ అనే ఒక మంచి కామెడీ క్యాసెట్ చేశాం. బలరామ్ గారు రైటరు, కిన్నెర ఆడియో, మెయిన్ హీరోయిన్ ఆడియో. 1994. ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి నమరకం సినిమా శ్రీనివాసరెడ్డి గారు దానికి డైరెక్షన్ చేశాడు. అక్కడ పార్ట్ 2 కదండి? పార్ట్ 2 మంగతేరు టిఫిన్ సెంటర్ పార్ట్ 2కి చేశాడు ఆయన. అందులో మీరు 2 పాత్రలు, ఒకటేమో గఫూర్, ఇది ఆంధ్ర ముస్లిం గఫూర్, సప్లయర్. చాలా అద్భుతమైన డిక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సిఎస్ఆర్ ఆంజనేయులు క్యారెక్టర్, ఒక ముసలైన్ లాగా మీరు మంగతారికి సపోర్ట్ ఇస్తూ చేసిన పాత్ర చాలా మంచి పేరు తెచ్చింది. చాలా మంచి పేరు. అది విని అల్లరి నరేష్ ఆ క్యాసెట్ వైజాగ్ లో విని ఎవరి ఆర్టిస్టు ఇతను డిక్షన్ నాకు బాగా నచ్చింది నాన్నగారు అని ఈవీ గారికి చెప్పడం, ఆయన వెంటనే ఎంక్వైరీ చేసి మీకు ఒక మంచి పాత్ర కూడా ఆఫర్ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది మిస్ అయింది. ఇది ఏ సినిమాది? తొట్టి గ్యాంగ్. అది ఎన్నో ఉంటాయండి, రాజకీయాలు ఉంటాయి. సో అది మంచి పాత్రని, ఆ పాత్రలో మిమ్మల్ని తప్పించి అంటే బహుశా లక్ష్మీపతి ఆయన్ని పెట్టారని విన్నాం. అలాగే మీకు మంచి పేరు తెచ్చిన సినిమాలు, మీ సీరియల్స్ చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ గా భార్య అనేది జరుగుతుంది. ప్లస్ అనసూయ మంచి సినిమా, అశోక్. తర్వాత దేవకట్ట చేసిన సినిమా అది ప్రస్థానం. ఓకే. అది మంచి పేరు తెచ్చింది. తర్వాత
కొన్ని సినిమాలు ఆడలేదు. ఓకే ఓకే పర్లేదు. అదేంటంటే ఆ సినిమాలు ఏంటంటే మంచి సినిమాలు అవి, చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఆ సినిమా పేరు ఏంటంటే అడవి కాచిన వెన్నెల అని ఒకటి, అవును. తర్వాత ఏమో ఏప్రిల్ ఫూల్ అనే సినిమా ఒకటి, ఓకే. బకరా అని ఒకటి. అవును. ఇప్పుడు బకరా డైరెక్టర్ గారు ఇప్పుడు మంచి క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఒకటి పెట్టారు నాకు. కొద్ది ఇది కూడా ఏంటంటే కొద్దిగా చిన్న చిన్న కారణాల వల్ల ఇది కూడా మిస్ అవుతుంటే వేరే కామెడీ ట్రాక్ లో పెట్టాలని చూస్తున్నాడు ఆయన. ఓకే. వెరీ గుడ్ డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు ఈ సినిమా అయితే ఇటు కొడతాం డెఫినెట్ గా, డౌట్ లేదు. అంటే ఫుల్ టైం ఇప్పుడు మీరు నటుడుగానే స్పెండ్ చేస్తున్నారు టైం? నటుడుగా ప్లస్ ఇప్పుడు ఒక నేను ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికంటే నేను మా ఫ్రెండ్ దేవేంద్రన్ ఉన్నాడు. ఈ దేవేంద్రన్ ఆయన నాకు చిన్న అవకాశం ఇచ్చాడు. అంటే గురుగారు మీరు మన దగ్గర సబ్జెక్టు పిల్లలకి పాఠాలు చెప్పండి అని చెప్పేసి, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఓకే, కే మీడియా అని చెప్పేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో నన్ను లెక్చరర్ పెట్టున్నారు. మంచి శాలరీ ఇస్తున్నాడు. అంటే మీ అనుభవంతో వాళ్ళకి యాక్టింగ్ నేర్పడం, డైలాగ్ డిక్షన్. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి డైలాగ్ ఎలా పలకాలో తెలియదు. ఇప్పుడు మీకు ఏంటంటే డైలాగ్ మీద బాగా కమాండ్ ఉంది, తెలుగు బాగా క్షుణ్ణంగా తెలుసు, కాబట్టి మీరు చెప్పే డైలాగులు పిల్లలకు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. అలాగే ఫుల్ టైం మీరు నటుడిగా రావడానికి, నటుడిగా ఎదగటానికి ఇంకా కొన్ని స్ట్రగుల్ పడుతున్నారు. అలాగే మీకు ఎలాంటి అవకాశం వచ్చినా, ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలరు డెఫినెట్ గా, అందులో అనుమానం లేదు. ఏమండి, ముఖ్యంగా కామెడీకి ఎక్కువ కామెడీ అనేది ఏంటంటే నా ఫేస్ లో ఎక్కువ కనబడుతుంది కాబట్టి, అవును, వాళ్ళు ఇవ్వడంలో వాళ్ళు చేయడంలో తప్పలేదు. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ బట్టి చేస్తాను. ఓకే. కామెడీ తక్కువ చేశాను, క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. ఎలాగంటే ఈ అనసూయలో ఒక బాధపడే పెళ్ళం పోయిన మొగుళ్ళ ఒక క్యారెక్టరు, అశోక్ లో పెళ్ళాన్ని వదిలేసిన టైపు క్యారెక్టరు, ఇది ప్రస్థానంలో ఒక పెద్ద మనిషి ఒక హీరో వచ్చి నన్ను కొడితే కూడా ఒక బాబాయ్ క్యారెక్టర్ టైప్. అంటే బాబాయ్ అంటే తప్పు అయిపోయింది బాబాయ్ అని చెప్పి హీరో అంటాం. అవును. నేను ఆల్రెడీ ఒక కానిస్టేబుల్. ఏమైనా మీకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, మీరు ఎస్ఐలు ఉంటారు, మీ వెనకాల మీరు మమ్మల్ని కొడతారు, తిడతారు, మాకు టైం అవుతుంది నేను చెప్తాం. అంటే పోలీసులు అంత లోకుగా ఉందా అనేటువంటి క్యారెక్టర్తో చేశాను. మంచి పేరు వచ్చింది నాకు, చాలా మంచి పేరు వచ్చింది. అలాగేనండి. వీటన్నిటికన్నా రవి కొలికిపూడి అని చెప్పేసి నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, రైటర్ గారు. వెరీ జెంటిల్మెన్. నేను ఒక రకంగా నిలబడడానికి కారణం కూడా ఆయనేనండి. మన ఎవరు రామ్ గోపాల్ వర్మకి కూడా రాశాడు అని, అదే శివనాగేశ్వరరావుకి. అవును. ఓకే. కేసు నాగేశ్వరరావు అంటారు, శివనాగేశ్వరరావు. అయితే నేను రవి కొలికిపూడి వల్ల నేను బాగా నించున్నాను. నేను హ్యాపీ డేస్ అనే సీరియల్ నాకు మంచి లైఫ్ ఇచ్చింది మోహన్ బాబు గారిది. అవును. అలాగే నా క్యాసెట్ క్లిక్ అవ్వడం మూలంటే డాక్టర్ బలరాం అనేవాడు చాలా మంచి రైటరు. యాక్చువల్గా ఆయన అవకాశం ఇవ్వడం వల్ల ఏమైందంటే నాకు అసలు క్యాసెట్ ఎటు నుంచి ఎటు వెళ్ళేదో తెలియదు. నాకు నేను అంత పేరు వస్తుంది నేను ఊహించలే. మంగతాయి టిప్ సెంటర్, మంగతాయరు గృహ ప్రవేశం, చాలా గొప్ప పేరు వచ్చింది. తర్వాత లాడ్జింగ్ అండ్ బోర్జింగ్ అని ఒకటే చేసాం. ఆల్మోస్ట్ ప్రతి క్యాసెట్ లోనూ మీ పార్టిసిపేషన్ నన్ను బలరాం పెట్టాడు. ఏమండి, క్యాసెట్ లో ఫుల్ అసలు ఇప్పటికీ అడిగి ఆ డైలాగులు చెప్పించుకుని నవ్వే ఫ్రెండ్స్. ఏదో వెటకారంగా ఏదో 1-2 డైలాగ్ చెప్పిన వెళ్ళిపోవడం కాదు. అవును, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. రాజమండ్రి రామచిలకలని అవును చాలా చేశాను క్యాసెట్లు. అప్పుడు ఆ టైంలో నాకు ఒంట్లో బాగుండవు. సుమారు ఒక 25 క్యాసెట్లో మీరు ఉన్నారు. అవునా? మీ ఇన్లే కార్డు మీద మీ ఫోటో కూడా ఉంటుంది. అవునండి. అలాగే ఇక నటుడిగా మీకు మంచి అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాగే మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కూడా ట్యూటర్ గా పిల్లలకి మీ అనుభవాలు చెప్తూ పాఠాలను పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో కూడా ఉన్నారు. అలాగే మంచి నటుడికి ఎదగాలని కోరుకుంటున్నామండి. అలాగే మీ ఫోన్ నెంబరు మీ మాటల్లోనే 9849563667. ఈ నెంబర్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు అందరికీ అందుబాటులో ఉంటారు. డెఫినెట్గా మీకు మంచి క్యారెక్టర్లు రావాలి, ఇస్తారు. మరి తెలుగు ఇండస్ట్రీలో ఇవాళ తెలుగు డిక్షన్ బాగా తెలుసున్న వాళ్ళు, ఆ యాక్షన్ తెలుసున్న వాళ్ళు, అలాగే ముఖ కవలికల్లో కానీ మన ఇవన్నీ యాక్టింగ్కి సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ ఆరితేరిన వాళ్ళు కావాలి. మీలాంటి నటులు చాలా అవసరం. అలాగే తప్పకుండా మీకు అవకాశాలు రావాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.